చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్యం నేర్చుకుందాం. అదేమిటంటే, నేను ఎలా జయించగలను? హౌ కెన్ ఐ ఓవర్కమ్? జయించుట అనగా ఎవరని చెప్తారా? జయించుట అనగా పరీక్షకు నిలబడుట. అంతేనా? పరీక్ష, విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలు వాళ్ళు పాస్ అవుతే వాళ్ళని ఏమంటారంటే ఆ పరీక్షలో వాళ్ళు జయించినట్టు. కొంతమంది కువైట్ దేశం వెళ్ళినప్పుడు యజమానులు పరీక్ష పెడతా ఉంటారు. కావాలనే ఆ అరమరలో బంగారం గొలుసులు వదిలేస్తూ ఉంటారు, ఉంగరాలు వదిలేస్తూ ఉంటారు. 50 దినార్లు 10 దినార్లు అలా పెట్టేస్తుంటారు పరుపుల కింద. మనం ఆ బెడ్షీట్ అమ్మది అసలు 10 దినాలు దొరికిందని జేబులకి పెట్టుకున్నామా? అది అటు నుంచి అటు ఇంటికే పరీక్ష. కనుక అలాంటి పరీక్షల్లో మనం ఏం చేయాలంటే నమ్మకత్వాన్ని చూపించి ఆ పరీక్షలో మనం నెగ్గాలి, గెలవాలి. అది నిజమే. పాత నిబంధనలు పరిశుద్ధులు చేసినట్లుగా యేసు చేసినట్లుగా చేయవలెను. పరీక్షకు పాత నిబంధనలు భక్తులు నిలబడ్డారు, జయించారు. కొత్త నిబంధనలు యేసు వారు నిలబడ్డారు, జయించారు. పాత నిబంధనలు భక్తుల మాదిరిగా, కొత్త నిబంధనలో యేసు ప్రభు మాదిరిగా మనం ఏం చేయాలంటే పరీక్షను ఎదుర్కోవాలి. ఆయన పరీక్షింపబడిన కార్యములన్నిటినీ ఆయన ఎదురు నిలిచెను. వ్యాధులు ఎదురైనప్పుడు ఆయన మెస్సియా గనుక వారందరినీ స్వస్థపరిచారు. యేసు ప్రభు వారికి ఏమేమి పరిస్థితులు వచ్చాయో చూస్తే, యేసు ప్రభు ముందుకు రోగులు వచ్చారు. రోగులు వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరచడం ద్వారా అది జయించాడు ఆయన. మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది కొన్ని సమయాల్లో ఓడిపోతారు, ఆ కార్యమును జయించలేరు. అప్పుడు ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం వస్తుంది. కనుక దేవుని బిడ్డలైన వారు వచ్చే పరీక్షల్లో నిలబడి జయించాలి. హల్లెలూయా. వ్యాధులు ఎదురైనప్పుడు ఆయన మెస్సయ్య గనుక వారందరినీ స్వస్థపరిచెను. ఆయన మరణమును ఎదుర్కొన్నాడు, వ్యాధులను ఎదుర్కొన్నాడు, ఇంకా మరణాన్ని కూడా ఎదుర్కొన్నాడు. కనుక ఆయన దానిని జయించినప్పుడు మరలా దానిని జీవములోనికి తీసుకొని వచ్చాను. ఆయన మరలా దానిని జీవములోనికి తీసుకొని వచ్చాను. కల్వరి ఎదుట ఆయన తన సొంత మరణము విషయంలో ఆయన తన్ను తాను లోబరుచుట వలన మరణమును జయించాను. ఎందువలన? వాక్యము ద్వారా ఆయన చెప్పాను, ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, దానిని నేను 3 దినములలో లేపుదును. అంతేనా? ఈ దేవాలయమును పడగొట్టండి. శాస్త్రులు పరిసయ్యులు ఆయన శోధిస్తున్నారు, ప్రతిసారి శోధించేవారు ఆయన. మోషే ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది, నువ్వేం చెప్తావు? మోషే ధర్మశాస్త్రం ఎలా మాట్లాడుతుంది, దీనికి నువ్వు నీ సమాధానం ఏమిటి అని అన్ని విషయాలలో ప్రభుని ఏం చేశారు? శోధించారు. యేసు ప్రభు దగ్గరకు ఒక స్త్రీని తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది, మరి నువ్వేం చెప్తావు అని ఆయన అడిగారు. అవునా? విశ్రాంతి దినాన్న నీవు రోగిని స్వస్థపరిచావు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఉంటే నువ్వేం చేసావు? స్వస్థపరిచావు. దీనికి నీ సమాధానం ఏమిటి? అన్ని ప్రశ్నలకు జవాబులు ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. అన్ని పరీక్షలను ఆయన జయించాడు. హల్లెలూయా. కనుక ఆయన మెస్సయ్య కనుక వారందరినీ స్వస్థపరిచెను. ఆయన మరణమును ఎదుర్కొనినప్పుడు ఆయన మరలా దానిని జీవములోనికి తీసుకుని వచ్చాను. ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, దానిని నేను 3 దినములలో లేపుదును. వాక్యము ఆ రీతిగా చెప్పాను. మరణం యొక్క ఉనికిలో ఆయన దానిని జయించెను, ఆయన మరణమును జయించాను. పాతాళం యొక్క ఉనికిలో ఆయన పాతాళమును కూడా జయించాను. మరణాన్ని జయించక ముందు ఒక మరణించిన రోగి లేకపోతే ఒక మరణించిన వ్యక్తి ఆయనకు సవాలుగా నిలబడ్డాడు. ఎవరంటే లాజరు. ఆయన దానికి ఎదురుకుండా వెళ్ళి ఆ లాజరును ఆయన బ్రతికించడం ద్వారా, ఆ మరణాన్ని ఉనికిలోనికి తీసుకొని రావడం ద్వారా ఆ మరణాన్ని ఆయన జయించాడు. ఇప్పుడు ఆయనకే మరణం, ఆయనే మరణాన్ని ఎదుర్కోవాలి, ఆయనే మరణించాలి.
అయినప్పటికీ ఆయన వెళ్ళి ఆయన దానిని జయించెను. ఆ మాట ఎలా రాయబడింది అంటే సమాధి యొక్క ఉనికిలో ఆయన సమాధిని జయించెను. అవునా? ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపమును కూడా జయించాడు. ఆయన నిజమైన మనుష్యుడు. హల్లెలూయా. సమస్తమును వాక్యము ద్వారా లోబడుట ద్వారా జయించాను. ఆయన ఇవన్నిటిని ఎలా లోబర్చుకున్నాడంటే ప్రకృతి కూడా ఆయన మాటకు లోబడింది. ఓ గాలి సముద్రమా అన్నప్పుడు అవి నిమ్మలమైపోయాయి. అవునా? ఓ ఆ విధంగా అన్నింటినీ కూడా ఆయన జయించడానికి లేదా వాటన్నిటిని ఆయన స్వాధీనంలోకి తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆయన వాక్యమునకు లోబడ్డాడు లేదా విధేయత చూపించాడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉంటే మనము దేనిని ఆపితే అది ఆగుతుంది. వర్షమా ఈ 2 రోజులు మా దగ్గరికి రావద్దు అంటే అది వేరే దారి తీసుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నాం. నీవు ఏది అడిగితే దానిని చేస్తానని ఆయన చెప్పాడు. కనుక ఒక రోగి నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించి దాన్ని నువ్వు జయించవలసిన వాడవై. ఎందుకంటే వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు నీవు ఏ మాట పలుకుతావో దానిని ఆయన ఆమేనని అంటాడు. హల్లెలూయా. కనుక ఆయన సమస్తమును ఓడించాను, సమస్తమును జయించాను. అంతేనా? పాతాళంలోకి వెళ్ళి పాతాళాన్ని కూడా ఆయన జయించాడు. దేవునికి స్తోత్రం. పాతాళం ద్వారములు తెరవబడ్డాయి. పాతాళములు ఉన్న భక్తులను తీసుకున్నాడు. వారందరినీ తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడు? విశ్రాంతి స్థలంలో పెట్టాడు. ఏసీ రూమ్స్ అన్నమాట. ఆయన పాతాళాన్ని కూడా జయించాడు. చూడండి, ఆయన శోధింపబడిను, మీరు దానిని ఎరుగుదురా? పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, సమస్త విషయములలో ఆయన మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి శరీరుగా జీవించినప్పుడు ఆయన ఏం చేశాడట చెప్పాలి? మనలాగా జీవించాడు. ఒక మనిషిని వలె జీవించాడు. మనుషులు ఏం తాగారు అదే తాగాడు. మనుషులు ఏమి తిన్నారో అదే తిన్నాడు. మనుషులు ఎక్కడ పడుకున్నారో ఆయన కూడా అక్కడే పడుకున్నాడు. మనుషులు ఎక్కడ నడిచారో అక్కడే నడిచాడు. మానవులను అన్ని కార్యాలు చేశాడు. ఎవరైనా చనిపోతే మనుషులు ఎలాగే ఎడతారు అలాగే ఆయన మన లాజరు చచ్చిపోయినప్పుడు ఏడిచాడు. అడవలేదా? కానీ ఆయన దేవుడు. కానీ ఆయన ఎదురొచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఆయన మెస్సయ్యగా వాటిని జయించి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతేనా? ఈ మాట బాగా పట్టుకోవాలి మీరు. ఏ మాట? ఆయన మనిషిగా ఏడ్చాడు సమాధి దగ్గర. మనిషిగా ఏడ్చిన వాడే దేవునిగా ఆ సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మని. హల్లెలూయా. ఆయన మనిషిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి కొన్నాడు. ఆ చెట్టు ఏమైనా ఫలములు ఇస్తుందేమో ఎదురు చూశాడు. అవునా? అదే దేవుడు. అదే దేవుడు జయించిన వానికి జీవవృక్ష ఫలాలు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక స్త్రీతో ఆయన బావి అంతా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో, నా దగ్గర నీళ్లు ఉన్నాయంటున్నాడు. అయినా ఆయన దాహానికి వచ్చాడు. అది దేవునిలో ఉన్న విశేషం. హల్లెలూయా. ఆయన అంతరంగంలో ఆయన దేవుడై ఉన్నాడు, బాహ్య రూపంలో ఆయన మానవుడై ఉన్నాడు. కనుక మానవుడైన దేవుడే యేసుక్రీస్తు. అర్థమైందా? కనుక ఆయన మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. మద్యపానము ద్వారా ఆయన శోధింపబడెను, స్త్రీ ద్వారా ఆయన శోధింపబడెను, ఆయన సమస్తమైన శోధనల ద్వారా శోధింపబడెను. ఈ లోకంలో ఎన్ని రకాలైన శోధనలు ఉన్నాయో అన్ని రకాల శోధనలు జయించాడు. హల్లెలూయా. ఆయన మానవునిగా ఉన్నాడు కాబట్టి మనము ఎదుర్కొని ప్రతి శోధనను ఆయన ఎదుర్కొనేది. ప్రసాదం తీసుకోపింది అక్కడ ఎట్టలేదు, నువ్వు తినవని అక్కడ ఎట్టలేదు, నువ్వు తినవని అక్కడ ఎట్టలేదు. సాతాను ఎలా వచ్చాడు చూసారా? నువ్వు తినవని తెలుసు, అందుకే నీకు అక్కడ ఎట్టకుండా అట్టుకొచ్చాను. కనుక నువ్వేమన్నానంటే ఈ రోజు వద్దు పిన్ని ఇంకో రోజు అట్టరా అన్నాను. నా మీద ప్రేమ ఇంకో రోజు నా కోసం వండుకుని అట్టరా. ఇది శోధన చేయించడం అంటే. అర్థమవుతుందా? అది
స్త్రీ ద్వారా ఆయన శోధింపబడెను, ఆయన సమస్తమైన శోధనల ద్వారా శోధింపబడెను, ఆయన మానవునిగా ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తన పూర్తిగా చదవండి ఇంటికి వెళ్ళి. అర్థమవుతుందా? 14 కాడి నుంచి నేను వదిలేశాను. 15వ వచనం చూస్తే అక్కడ ఈ లోకస్తులు కలిగినవన్నీ కూడా ఏంటో ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. వాటి జోలికి కానీ వాటికి అర్పించిన వాటి విషయంలో కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఎదుర్కొన్న ప్రతి శోధనను ఆయన ఎదుర్కొనేను. అయినప్పటికీ నీవు ఆయనలో ఒక్క పాపమును కూడా నీవు చూపించలేవు. హల్లెలూయా. మానవ మాత్రులు కదా, మన ప్రార్థన ఎలా ఉంటుంది? మానవ మాత్రులు కదా ప్రభువా, తప్పిపోయాను ఆయన, జారిపోయింది తండ్రి, ఏ నాసుకి నట్టిందా, క్షమించు బాబయ్య. ఆయన మనిషిగా వచ్చాడు, నువ్వు ఇలాగంటావనే నీ పెదివింతలావు సాగదీస్తావని ఆయన నరుడిగా వచ్చి నేను మానవునిగా ఉండి జయించగలేదు, నువ్వు జయించలేవా? కనుక ఆయన అంటే మీరు లోకమును జయించి ఉన్నారు అన్నాడా? అయినప్పటికీ నీవు ఆయనలో పాపమును చూపించలేవు. అవునయ్యా, జయించుటనగా అపవాది యొక్క ప్రతి కుయుక్తులలో వాడిని గుర్తించుట. ప్రతి కుయుక్తిలో ఎవరిని గుర్తించాలంట? అపవాదిని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో యేసు ప్రభు వారు శోధించబడ్డారు, అపవాది చేత బహిరంగంగా శోధించబడ్డారు. ఎదురుగా వచ్చి అంటుంది, నీవు దేవుని కుమారుడు అని నాకు తెలుసు, నీవు దేవుని కుమారుడు కదా, కనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఎక్కలేని రోసం తెచ్చుకుని సాతాను నువ్వు నన్ను ఎంత మాట అంటావా, ఇగో చూడు అని ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయలేదు. అవునా? అది ఎప్పుడు అవసరం అప్పుడు చేశాడు ఆయన. ఎప్పుడు అవసరం? 5,000 మంది కదలకుండా మెదలకుండా ఆ అరణ్యంలో అలా కూర్చుని ఆయన మాటలు విన్నప్పుడు అప్పుడు అవసరం, అప్పుడు అవసరం రొట్టెలు. కనుక మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఒక బాలుడు 5 రొట్టెలు పట్టుకెళ్ళిచ్చాడు. హల్లెలూయా. ఆ 5 రొట్టెలను ఆశీర్వదించి 5,000 మందికి సరిపోయారు, కడుపు నిండా తిని. అవునా? మిగిలినవి 12 గంపలు ఎత్తారని రాయబడి. దేవునికి స్తోత్రం. కనుక ఎక్కడ చెయ్యాలి అక్కడ చెయ్యాలి. మనం కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన ఎక్కడ చేయాలో, ఎవరికి చేయాలో వాళ్ళకే చేయాలో అక్కడే చేయాలి. అందుకే వ్రాయబడి మీరు ప్రతి సంత వీధుల్లో ఏం చేస్తారంట? అందరూ చూడాలని ప్రార్థన చేస్తారంట. ఈ పెద్దకొస్తులు అలా నేర్పారు. అవునా? ప్రతి రోడ్ల మొగల్లోను, వీధుల మూలల్లోనూ బైబిల్, ఉచిత బైబిల్ పంచి పెడతా ఉంటారు, పత్రికలు పంచి పెడతా ఉంటారు. చాలాసార్లు చెప్పాను మీకు. ఆ బస్సులు ఎక్కే టైంలో విద్యార్థులు, ఉద్యోగస్తులు బ్యాగులు అట్టుకుని బస్సు దొరకదా తొందరలో ఆళ్ళొట్టి వెళ్ళేట్టుకి ఆడి దగ్గర ఇస్తా ఉంటారు. ఆడికి చిరాకు రాదా? అలా ఇసిరేసిపోతూ ఉంటారు. ఆ బస్సులన్నీ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఒక బండు లారీలు బైబిళ్ళు ఎత్తుతారు సికింద్రాబాద్లో. ప్రతిరోజు ఇదే పరిస్థితి. ఎందుకు? ఏ సమయంలో సువార్త చేయాలి ఆ సమయంలో చేయాలి, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను ఎప్పుడు చెప్పాలో, ఎవరిని ఉద్దేశించి చెప్పాలి మీకు. అది నయమాను ఉద్దేశించి చెప్పాను. నయమాన్ ఇంట్లో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఆమె సువార్త ప్రకటించిన సందర్భం లేదు. కానీ తనకు దేవుడే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని పరిపూర్ణంగా ఆమె సద్వినియోగం చేశాడు. లాక్ అయిపోయాడు అంతే. అది ఆ విధంగా మనము మెలకువ కలిగి సువార్త ప్రకటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఊరికినే ప్రతి చోట అవసరం లేని చోట చేస్తుంటే దరివేస్తారు నడ్డి మీద. ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి బజార్లలో. అవునా? కనుక అందుకనే నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని దేవుడు అన్నాడు. కారణం ఏమిటంటే అవసరం లేని చోట కార్యాలు చేస్తూ ఉన్నారు, అవసరమైన చోట ఏమీ చేయట్లేదు. అవునా? దాన్ని చాలా మీరు అర్థం చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. మరలా వెనక్కి వెళ్తున్నాను కొంచెం. జయించుటనగా పరీక్షకు
నిలబడుట. అపవాది యొక్క ప్రతి కుయుక్తులలో వాడిని గుర్తించుట. అపవాది యొక్క కుయుక్తులు గుర్తించాలి. ఎలా గుర్తిస్తావు చెప్పండి? అపవాదిని యేసుప్రభువు వారు గుర్తించారు. వీడి నన్ను శోధించడానికి వచ్చాడు. వీడు అడిగింది ఎలా చేతి ఇప్పుడు రాళ్ళని రొట్టెలు చేయమన్నాడు. కాసేపు కొన్ని ఏమంటాడంటే ఇంకేమని అడుగుతాడు? అరణ్యాన్ని సముద్రం చేయమంటాడు, కొండని ఇల్లు చేయమంటాడు, ఏమని అడగొచ్చాడు. కనుక వాడు అడిగిన కోరికలన్నీ తీర్చుకుంటూ పోతే చూడండి, అప్పుడప్పుడు దెయ్యాలు పట్టినప్పుడు నా కోడి కోసి చక్కగా కొంచెం కారం ఎక్కువేసి వండిట్టేటి తినేసి వెళ్ళిపోతానంటారు. వెళ్ళదా? ఇప్పుడు తరవాళ్ళకి తెలియదు. అడిగితే దాన్ని అడిగితే ఏమంటది, జుట్టు పట్టుకుని ఏమీ లేదు నా కోడి తినాలందరూ కోసి పెట్టేసి తినేసి వెళ్ళిపోతానంటది. నువ్వు కోసి ఎట్టేవారు కాదు వెళ్ళదు, నాకు పంది మాసం కావాలంటది. అంతే. వాడి కోరికలు తీర్చినంత కాలం అమ్మ బాగానే తిష్టేసి అక్కడే ఉండి కోరికలన్నీ తీర్చుకుంటాడు. ఇక లాస్ట్కి విసిగిపోయి ఏదో చేస్తూ ఉంటారు. కనుక అందుకే తెలివైన పాస్టర్లు లేకపోతే పాస్టర్లు ఏం చేసేవారంటే అలా ప్రశ్నించేవారు కాదు. నిన్ను అడిగేదేంటి, గెట్ అవుట్, యేసుక్రీస్తునామములో ఆజ్ఞాపిస్తున్నాం, బయటికి పో, అంతే. ఆ చరిత్ర మనకెందుకు, ఆడు ఎక్కడి నుంచి వచ్చింది, ఆడు ఎవడైతే మనకెందుకు, నువ్వు ఈ మనిషిలో ఉండడానికి వీల్లేదు. అంతే. కథలు ఇట్టవరకు బోర్డు కథలు చెప్తాడు, అవునా? అది అందుకని వాటితోటి మనం చాలా మెలుకుగా ఉండాలి ప్రియుల. చక్కగా వచ్చాడు సాతానుడు, ప్రభు వాడు ఎందుకు వచ్చాడో గుర్తించగలిగాడు. ఆ మాట ఇక్కడ రాయబడి ఉన్నాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్క కుయుక్తులలో వాడిని మనము గమనించాలి. కరెక్ట్గా బయలుదేరి ఆటో ఎక్కుదా వరకు టైంకి ఫోన్ వస్తుంది, అర్జెంట్. ఆటో ఎక్కుతావా బండి ఎక్కుతావా చెప్పండి? అప్పుడు నువ్వేం చేయాలి? గుర్తించాలా. ఏం చేయాలా? గుర్తించాలా. దాన్ని వాయిదా వేయాలా. ఎలా వేయాలంటే ఆరాధన అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేసావని అడగాల. ఆరాధన ముందే నువ్వు ఫోన్ ఎత్తావనుకో నువ్వు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మేమంటే లెక్కలేదు, ఆ రోజు మీ ఇంటికి వచ్చాం, ఈ రోజు తెల్లవారుజామున వచ్చి మీకు చక్క పెట్టాం, 2 రోజులు ముందే వచ్చి చక్క పెట్టాం, ఈ సాకులు చెప్తారు. కనుక శుభ్రంగా ఈవేళ ఆరాధనకి వెళ్ళాడు, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి సావకాశంగా భోజనం చేసి చక్కగా మంచం మీద కూర్చొని అమ్మ ఫోన్ చేసాం, ఇప్పుడా ఎత్తటం, ఇప్పుడా చేయటం, చర్చికి వెళ్ళారు. మరి అర్థమవుతుందా? అది ఉండాల. మన అయ్యగారులు ఆరాధనలోంచి కూడా ఫోన్లు ఎత్తుకుంటూ వెళ్ళిపోతారు బయటకు. చాలాసార్లు చెప్పాను, అది పద్ధతి కాదు, క్రమం కాదు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని పట్ల ఎంత గౌరవం చూపుతున్నామో మనకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? అలా ఇచ్చి చూడండి దేవుని నామానికి గౌరవం. దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడు. హల్లెలూయా. కొన్ని జీవితాల్లో ఆలస్యాలు అవుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? తగిన గౌరవాన్ని మనం దేవుడికి ఇవ్వడం లేదు, అంతే. అందులో తిరిగే లేదు. అపవాది లేడని అనేకులు చెప్తారంట. అపవాది లేడా? ఆడి సంగతి తెలిసినోడు తెలుస్తుంది, వాడు ఉన్నాడో లేదు. అపవాది లేడని అనేకులు చెప్పుచుందురు, అది కేవలము ఒక ఆలోచనని వారు చెప్పుచుందురు. నీవు దానిని నమ్మవద్దు. నిజమైన సాతానుడు ఉన్నాడు. మనం ఇక్కడ ఉండుట ఎంత నిజమో సాతానుడు కూడా అంతే నిజం. అంతే. ఆడు కనపడ్డు, అంతేగాని మనం కనబడుతున్న వాడు కనపడ్డు, అంతే తేడా తప్ప మనవలే వాడు ఉన్నాడు ప్రియుల. ఈ పక్కన రాధాకృష్ణుడు వాడు కదా, దెయ్యమా? దెయ్యం కాదు, పామా? పాము బాగా పడుతుందా? ఊరుకోండి అన్నాడు. సరే, తుఫానికి 96 తుఫాను చెట్లన్నీ ఇరిగిపోయి పడిపోయి అయిపోయి కదా, వెనకాల వజ్రం ఇంటి వెనకాల చేలు పాము వచ్చింది. పాము వచ్చి కరెక్ట్గాని హీరోలాగా వెళ్ళిపోయి ఒక్క దెబ్బేయాడు. అంత నీటిలో ఆ పాము దొరుకుతుందా? దొరకదు కదా. సరే, మేము అందరం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. నేను అలాగే వెళ్ళిపోయాను, వాళ్ళు అలాగే వెళ్ళిపోరు, వీళ్ళు ఎలాగొచ్చారు, పాము వెళ్ళి ఇంటికి వచ్చాయి. ఈయన ఇంకా ఇంటికి రాలేదు, మెట్లు ఎక్కుతుంది ఒత్తులకి. సరే,
కొన్ని విషయాలు మనకు తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి, కానీ వాదించకూడదు. ఆ రోజు నుంచి మళ్ళీ పాము జోలికి వెళ్ళటం కానీ పాము పగట్టదని కానీ. నాస్తికులు మనం చెప్పాను కదా, నాస్తికులు ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళ పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటా ఉంటారు. దేవుడు లేడంటారు, పాము పగట్టదంటారు, దెయ్యం లేదు, ఇదంతా బోగస్ అంటారు. ఎప్పుడు తెలుస్తుంది? అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళి నువ్వు వస్తా ఉంటే ఎవడో ఉండడు, ఎవడో పోతాడు, బండి మీద కిల్లా బెసి పడిపోతాం. తెలుసా? జరుగుతూ ఉంటాయి. ఇలా అల్లవరం గుడ్డోడి చింతగాడు ఉంటుంది, ఇలాగ బొండాయిగడు తూముగాడు ఉంటుంది. మీరు ఎప్పుడైనా నైట్ టైం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిజమే, దయ్యాలు లేవనేది కాదు. ముఖ్యంగా క్రైస్తవులు నమ్ముతారు దయ్యాలు ఉన్నాయని. అంతేనా? సాతానుడు అంతే నిజముగా ఉన్నాడు. వాడు నిజమైన వాడని మీరు గుర్తించవలెను. వాడు సాతానుడని మీరు తెలుసుకొనినప్పుడు మరియు వాడు నీకు విరోధముగా ఉన్నప్పుడు అప్పుడు వారికి జయించుటకు మీలో ఉన్న దేవుడు వాని కంటే గొప్పవాడని మరియు బలవంతుడైన వాడని మీరు గుర్తించవలెను. మొదటి సాతానుడు గుర్తించాలా? మన ముందు వచ్చిన శోధనలో సాతానుడు కుతంత్రం ఉందని గుర్తించాలా? తర్వాత మనలో ఉన్నవాడు వాడి కంటే గొప్పవాడని, ఆయన బలవంతుడని మనం గుర్తించాలి. వల్ల పడుతుందా? మనకి సాధ్యం అవుతుందా? చెప్పాలా? హల్లెలూయా. మళ్ళా చదువుతున్నాను. అప్పుడు వారిని జయించుటకు మీలో ఉన్న దేవుడు వాని కంటే గొప్పవాడును మరియు బలవంతుడైన వాడని మీరు గుర్తించవలెను. మీలో ఉన్న ఆయన ఇంతకు ముందే ఆయనను జయించెను. మీలో ఉన్నవాడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన అన్నింటినీ జయించొచ్చి విశ్రాంతి తీసుకుంటాడు నీలో. మళ్ళా అది జయించి ఇది జయించారు మరి చెప్పక్కర్లేదు. హల్లెలూయా. ఆయన సాతాన్ని మొదటే జయించాడు, పాపమును మొదటే జయించాడు. అవునా? మగ్దలేని స్త్రీ వచ్చింది, ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, చూద్దాం ఈ సంగతి ఏంటని ఇల్లు ఎదరకుండా కూర్చొని కన్ను రెప్పేయకుండా చూస్తుందంట ప్రభు వారు. ఎవరు? మగ్దలేని స్త్రీ. ఆ రోజు వాక్యం ఎందుకు ఆవిడకే వచ్చింది. గుండెలు పగిలిపోయాయి. అవునా? ఆమెలో 7 దెయ్యాలు ఉన్నాయంట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 దెయ్యాలు పరిగెత్తుకుని పారిపోయాయని వాక్యంలో రాయబడ్డాయి. 7 దెయ్యాలు వెళ్ళిపోతే ఎంత విశ్రాంతి ఉంటుందో తెలుసా? చాలా తేలికైపోతుంది జీవితం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇజ్రాయెల్లో ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన గెడ్డాచే పాస్టర్ అనుకోండి. సరే, దీన్ని 2 రకాలుగా ఆలోచిద్దాం మనం. ఎలాగంటే ఆయన చెయ్యేసిన ప్రతి వాడు పడిపోతున్నాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ప్రతి వాళ్ళు పడిపోతున్నారు. ఆయన పడగొట్టడం నిజం ఉంటుంది నాకు తెలియదు, కానీ దెయ్యాలు ఉండడం మటుకు నిజమే. ప్రతి వ్యక్తులు ఏమన్నా తెలుసా? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యం లేని మనిషి లేడు. 1 కాదు, మళ్ళీ సేన. గాడ్ బ్లెస్ యూ. సేనలు ఉన్నాయి మనలో. ఎంత వాక్యం మనల్ని గద్దించినా ఆ దెయ్యం పోవట్లేదే. ఏం చేయనప్పుడు? వాక్యం ఎంత మాట్లాడినా కానీ ఆ దెయ్యాలు ఏమి పట్టించుకోవట్లేదు. ఏం చేస్తే పోతాయంట? మిరపకాయలు పొగెట్టాలంటారా ఆ దెయ్యానికి? చిత్రం ఏంటంటే పాస్టర్ గారిని పడిపోవట్లేదు. ఎందుకని? తిన్నకుండాను కదా నేను. ఓ పాస్టర్ గారు నన్ను వెళ్ళి ప్రార్థించుకోవాలి, నువ్వు పడతావలే చెప్తాను. ప్రార్థన ఊరుకుండా బాబు, నేను పడిపోతే సిగ్గు, మళ్ళీ రేపు నుంచి నేను ప్రసంగాలు తీరాలి ఎలాగంటారు. ఇలా ఉంటాయి కొన్ని విషయాలు. కనుక ప్రతి వ్యక్తిలో కూడా ఏమన్నా తెలుసా? వాక్యానికి విరుద్ధమైన కార్యం నీలో ఏదున్నా అది దెయ్యమే. వాక్యానికి నువ్వు కొన్ని విషయాల్లో లోబడటం లేదంటే అది దెయ్యమే.
కొన్ని విషయాల్లో నువ్వు లోపడుతున్నావు అంటే ఆ దెయ్యం సులువుగా వెళ్ళిపోయింది. అది ఉపవాస ప్రార్థన చేయక్కర్లేదు, మామూలుగా ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది. కానీ కొన్ని విషయాల్లో నువ్వు లోబట్టలేదు చూసావా, 3 రోజులు ఉపవాసం గట్టిగా ఉపవాసం ప్రార్థన చేయాలి దానికోసం. ఎవరు పాస్టర్ గారా? నువ్వు. అప్పుడు వెళ్ళిపోద్ది ఆ దెయ్యం. హల్లెలూయా. కనుక దెయ్యం నిజము. కనుక మనుషుల్లో ఉన్నప్పుడు మనం గుర్తించాలా, వాడిని మనము యేసు ప్రభు వారి దెయ్యమును జయించినట్లుగా మనము కూడా ఆ సాతాను జయించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మళ్ళా మీ గుర్తుండడం కోసం ఒకసారి చదువుతున్నాను. వారిని జయించుటకు మీలో ఉన్న దేవుడు వాని కంటే గొప్పవాడును మరియు బలవంతుడైన వాడని మీరు గుర్తించవాలి. మీలో ఉన్న ఆయన ఇంతకు ముందే ఆయనను జయించాను. ఎప్పుడు జయించాడు ఆయన? సాతాన్ని ఎప్పుడు జయించాడు? కొండ మీద, శిలువ మీద సాతాను యొక్క తలను చితక్కొట్టి శిలువలో ఆ మేకులకు వాడిని దిగగొట్టాడు. అర్థమవుతుందా? కనుక ప్రవక్త ఏం చెప్పాడంటే, సాతాన్ అంటే లోకస్తులకు భయం కానీ మీరు భయపడకూడదు అన్న. దాన్ని ఏ రకంగా చెప్పాడంటే, కొండేము లేని తేలది, దాన్ని తోక కత్తిరి చేసే వరకు తాడుకోవచ్చు నువ్వు తేలితోటి, అది ఏమీ చేయలేదు. ఇంకా కుట్టాలను ఎల్లగంటారు కానీ అది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడో తీర్చేసాం. అలాగే కందిరీగా దాని ముళ్ళు ఇరిగిపోతే ఇంకో ముళ్ళు ఉండదు. సాతానుడు చూడడానికి భయంకరంగా ఉంటాడు, మనం భయపడితే వాడు భయపెడతాడు. అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడంటే, అపవాదిని ఎదిరించుడి, అది మీ వద్ద నుండి పారిపో. ఎదిరించే శక్తి ఉండాలి ముందు. అర్థమవుతుందా? ఎదిరించే శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు పారిపోతాడు. మనం ఎప్పుడు ఎదిరించలేము? మనలో ప్రార్థన లేదు, మనలో శక్తి లేనప్పుడు. మరి ఈ శక్తి ఎలా వస్తుంది? ప్రార్థన చేస్తే వస్తుంది. అందుకని ఇప్పుడు ప్రార్థన అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరమే. విశ్వాసికి ప్రాముఖ్యమైన వెపన్ ప్రార్థన. హల్లెలూయా. మీరు దీనిని గుర్తించినప్పుడు మీరు వెనక్కి తిరిగి నేను దీనిని చేయుచున్నాను, అది చేయుచున్నానని మీరు చెప్పుచున్నట్లయితే అది పనిచేయదు. అప్పుడు మీరు ఓడిపోయిన వారు క్రీస్తు యేసులో నుండి శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకుని వారికి ఏ శిక్షా విధియు లేదు. అప్పుడు నీవు జయించిన వాడవని గ్రహిస్తావు, సాతానుడని గ్రహిస్తావు. ఓ అవును, అది రోగము. నీకు క్యాన్సర్ వచ్చినది, అది క్యాన్సర్ అని నువ్వు నమ్మట్లేదు, అంతేనా? అది క్యాన్సర్. కానీ గుర్తించుకొని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. నీలోని పరిశుద్ధాత్మ దానిని ఎన్నడో జయించాను అని మీరు తప్పక గ్రహించాలి. ఆయన నీలో ఉన్నాడు మరియు ఆయన ద్వారా నీవు జయించగలవు. జయించు అంటే ఎలా జయించేస్తాం? జయించడానికి ఒక ఏదో ఒకటి ఉండాలి కదా, అవునా? అదే ఆయన హస్తము. ఆయన మా హస్తం మనకు తోడుగా నిచ్చి, వెళ్ళు నా కుమార్తె, వెళ్ళు నా కుమారుడా, నీవు జయించు. ఎందుకంటే దాన్ని నేను ముందుగానే జయించాను. ఇప్పుడు మొన్న ప్రసంగంలో ఒక మాట తీసుకుంటాను. యేసుప్రభు అంట కొన్ని శోధనలను మన కోసం వదిలాడంట. పట్టుకున్నారా రోజు? ఎవరి కోసం? ఎందుకంటే తండ్రి ఏమి చేయటం కుమారుడు చూసినో కుమారుడు అదే చేయాలి. కనుక నేను లోకమును జయించి ఉన్న లాగున మీరును లోకమును జయించాలి. అంతేనా? తేడా ఏమీ లేదు. కనుక ఇప్పుడు దేవుడు అనగా యేసు ప్రభు వారు సాతాన్ని జయించాడు కనుక మనము ఖచ్చితంగా సాతాన్ని జయించే తీరుతాం, అందులో తిరిగిలేదు. కానీ మధ్యలో లోపం ఎక్కడుందంటే మన అవిశ్వాసము, మనలో శక్తి లేకపోవడం. మొదట విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు అది పారిపోతుంది. మనం చెప్పారు కదా పాస్టర్ గురించి, ఒక 25 మంది 26 మంది వెళ్ళిపోయి కింద భోజనాలు చేస్తున్నారంట. కానీ ఒకే ఒక్కడు, వానికి విశ్వాసం ఉంది, ఏమైనా సరే నేను దీన్ని జయించగలను. ఏం చేశాడు?
ఆకలి తర్వాత మోకరించాడు. వచ్చి వాళ్ళు ఉంటే రండి, వాళ్ళు కూడా విశ్వాసం ఉంటే రండి. ప్రార్థించాడు, అక్కడ జయాన్ని పొందాడు. అర్థమవుతుందా? కనుక మన అంశమే నేను ఎలాగూ జయించగలను. హౌ కెన్ ఐ ఓవర్కమ్? కనుక జయించలేని కొన్ని సంగతులు మన జీవితాల్లో ఉంటాయి. దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, ఎక్కగలిగినంత సేపు ఎక్కాను కానీ నాకు కాళ్ళు ఆగేస్తున్నాయి ప్రభువా, ఇంకా శిఖరం చూస్తే చాలా దూరం ఉంది నాయన. కనుక నీ సహాయం నాకు కావాలి, నీవు నన్ను ఎక్కించుము. ప్రభు సహాయంతో ఆ కొండను మనము ఎక్కగలుగుతాం. హల్లెలూయా. కనుక ఏ కార్యమునైనా మనము జయించాలంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. కనుక ఈ కాలపు వధువుకి అది చాలా అవసరం, అది చాలా అవసరం. నిన్న ఒక చోటకి వెళ్ళాను నేను. కొందరు స్త్రీలు, కొందరేంటి చాలా మంది స్త్రీలు చక్కగా బైబిల్ భుజాలను పెట్టుకుని సంఖ్యను పెట్టుకుని మాకు ఎదురొస్తా ఉన్నారు. అది ఒకటే దారి, సింగిల్ దారి, తారు రోడ్డే. 2-3 చోట్ల చూశాను ఇలా గుంపులు గుంపులుగా. అప్పుడు అనుకున్నాను, ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? స్త్రీలు అందరూ కలిసి కూడుకొని ప్రార్థించి 1-2 గంటలు ఎంతసేపు గడిపారో తెలియదు కానీ వాళ్ళ ఇళ్లకు వెళ్తా ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళని చూసి నా మనసులో చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఏ సంఘమైనా మనకు అనవసరం, కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఒక చోట చేరి వాళ్ళ సమిష్టిగా ప్రార్థించి వాళ్ళకున్న సమాజంలో ఉన్న కొన్ని జయించలేని పరిస్థితులు వాళ్ళు జయించగలుగుతారు. దేవునామాల మహిమ కలుగుతారు. కనుక సంగమా, ఈ రాత్రి ప్రభు నేరుగా మనల్ని హెచ్చరించేది ఏమిటంటే, మన జీవితంలో ఏం అవసరం ఉండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మనము కొన్ని కార్యాలను జయించలేము. ఇంకా క్లియర్గా చెప్తాను, కొన్ని విషయాలు చేయాలనిపిస్తుంది. అదే పౌలు ఏమంటాడంటే, నా ఆత్మసిద్ధం, శరీరము బలహీనం. నా ఆత్మసిద్ధము, శరీరము బలహీనం. కనుక మనం జయించాల్సింది ఏంటి ఇప్పుడు? శరీరం. దేని జయించాలి? శరీరాన్ని. శరీరం ఎలా జయిస్తావు? ముందే నువ్వు జయించలేనని అనుకుంటున్నావు, ఇప్పుడు జయించాలి. ఎలాగా? ప్రభు సహాయాన్ని కోరాలి. మీకు అర్థం అవడానికి మరొక మాట చెప్తాను. ఇప్పుడు పేతురు నడుస్తున్నాడు ఎక్కడ? నీళ్ళ మీద. మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నాడా? మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు ప్రభు సహాయాన్ని కోరాడు. ప్రభువా, నేను నశించిపోతున్నాను, చెయ్యి చాపాడు. అప్పుడు ప్రభు తన హస్తమును పట్టుకుని లేపి నీటి మీద నిలబెట్టాడు. ఇప్పుడు పేతురు జయించాడు, కానీ ఎవరి సహాయంతో? అర్థమైందా? కనుక ఏదైనా మనం జయించాలంటే ముందు ప్రార్థించాలి, అప్పుడు ప్రభు సహాయం మనకు దొరుకుతుంది. అర్థమవుతుందా? ప్రార్థన చేయకుండా ఇదిగో పాటర్ గారికి చెప్పేశాం కదా, పాస్టర్ గారి బాధ్యత. మీరు రాసినా రాయకపోయినా మొత్తం అందరి గురించి వచ్చేస్తారు తెల్లవారుజాము, నా కళ్ళ నుంచి కడవరు. అయితే మన బాధ్యత ఏమిటి? ఇదిగో ప్రభు, ఈ రాత్రి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఇదిగో ఈ కార్యాన్ని నేను జయించలేకపోతా ఉన్నా. అర్థమవుతుందా? ఇది ఎవరి దగ్గర పెట్టాలి? మీరు దేవుని దగ్గర పెట్టాలి. ప్రభువా, ఇది జయించే శక్తి నాకు నీవు మాత్రమే ఇవ్వగలవు. పేతురు నిలబెట్టావు కదా, నశించిపోతున్న పేతురు నువ్వు నిలబెట్టావే. నీ కొరకు ఏమైనా చేయగలిగిన రోషము కలిగిన భక్తునిగా అతన్ని జీవించినంత కాలము నిలబడ్డాడే. ఆ నిలబడిన తర్వాత అతని జీవితం చూస్తే సింహం వలె గర్జించాడు. పేతురు భక్తి మనకి మాదిరి. హల్లెలూయా. అది దీనంతటికి కారణం ఏమిటంటే, మొదట పేతురు తప్పిపోయిన వాడే. ఎందుకంటే అతడు మానవుడే, మనలాగా శరీరం ఉన్నవాడే. అవునా? ఎన్నోసార్లు ప్రభుని ఇసుకుని ఉండొచ్చు, ఏంటి ఇంకా వదిలిపెట్టట్లేదని. అవునా? శరీరం అది కదా. కానీ అవన్నీ మెల్లమెల్లగా
ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షత వస్తా ఉందో, ఇతని రూపం మారుతా ఉందో, అవునా, ఆ అగ్నితో అగ్ని స్తంభంతో అతను సహవాసం చేసే కొద్ది ఇప్పుడు ప్రభు కోసం అవసరమైతే మరణించేటంత స్థాయికి వచ్చేసింది. అవునా, ఆ ప్రభు వలె సిలువేసుకోవడానికి నేను అర్హుడుగా, నన్ను తలకిందులుగా సిలువేయించుకున్నాడండి. పేతురు గారిని ఎలా సిలువేశారో తెలుసా? తలకిందులుగా సిలువేశారు. కనుక ప్రార్థనా శక్తి మన దగ్గర ఉంటే దేనినైనా మనం జయించగలం. జయించాలనుకుంటున్నారా? జయించే శక్తి కావాలా? అది కావాలంటే మనం ప్రార్థించాలి. నేను చాలాసార్లు చెప్పాను మొదట్లో, ఇప్పుడు చెప్పట్లేదులేండి. మీ గ్రామాల్లో రోజుకు ఒకరింటి దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి అమ్మా అన్నానే. సరే ఒకసారి చెప్పండి. డ్వాక్రా మీటింగ్ అయితే వాటికి ఫోన్లు చేసేసి మరి పిలుచుకొని వచ్చేసి మరి కూర్చోబెడేస్తారే. ప్రార్థన అంటే ఏంటి మరి? చెప్పండి, మీరే చెప్పాలి సమాధానం. బలహీనమా? ఇప్పుడు కాదా? శరీరంలో బలహీనమేనా? దాన్ని జయించాలా? ఏది నువ్వు జయించలేని స్థితిలో ఉన్న దాన్ని నువ్వు జయించినప్పుడు నీలో ఉన్న ఆనందం ఉంటుంది చూసావా? మామూలుగా ఉంటుంది. అవునా? ఆడినోడు ఆడు, కప్పు వచ్చింది ఆడికి, కానీ ఇక్కడ టీవీలు పగిలిపోతాయి ఇక్కడ. అవునా? మనం ఆడేసి కప్పు మనకే వచ్చినంత ఆనందం. ఓడిపోయినా కూడా అంతే నిరాశ. టీవీలు బద్దలు కూడా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. క్రికెట్ ఓడిపోతే ఇండియా బద్దలు కొట్టేస్తారు టీవీలు. ఎందుకని? మనం ఓడిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. 2 రోజులు బయటకు రారు. మళ్ళీ ఇదో ఒక్క దొరికింది, మళ్ళీ అక్కడికి మొదలు ఓడిపోయిన నిరాశ. మరి అది తీర్చుకోవాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వీధి మోగంలోకి వెళ్ళాలి. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రియులారా, ఓడిపోయినప్పుడు మనం ఎంత నిరాశపడి అవమానపడతామో, జయించినప్పుడు మనము మన తల ఎత్తుకుని మహదానందంతో ముందుకెళ్తాం. అవునా? మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. సాక్షులు చెప్తారా లేదా? 98% అన్నయ్య. అవునా? ఎక్కడ రావాలి తెలుసా నీకు 98%? అది నీవు జయించలేని కార్యాలను జయించినప్పుడు ప్రభు అంతా నీకు మారుతుంది. హల్లెలూయా. కనుక మీరు ఎక్కడెక్కడ జయించలేకపోతున్నారు మీరు పరిశీలన చేసుకోండి. వాటిని జయించడానికి ఎవరి దగ్గర పెట్టాలి? ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. కనుక ఆ విధంగా మనము ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. జయించుడనగా పరీక్షకు నిలబడుట. ప్రార్థన చేసుకుందాం.